శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త దర్శనము. కార్తవీర్య మోక్షము. రేణుక సంధ్య. ఆ యాగక్రమమంతా చతుర్వేద విధులైన మహామునీశ్వరులకే కొత్తగా ఉంది. ఏ పూటకా పూట అప్పుడు నడపవలసిన కార్యక్రమ విధానాన్ని దత్తస్వామి స్వయంగా వివరిస్తాడు. వాళ్ళు చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడల్లా స్వామి అందిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతోంది యజ్ఞం. ఆ యజ్ఞం పేరేమిటంటే రేణుకా యాగం అంటాడు స్వామి. ఏదో పరశురాముడి తల్లి పేరు పెట్టాడులేమ్మని కొన్నాళ్ళు ఊరుకొన్నారు మునులు. కానీ ఆ యాగం జరుగుతున్న రోజుల్లో దత్తస్వామి కదిలితే మెదిలితే రేణుకా అని, ఏకవీరా అని, జగన్మాత అని ఏదో దేవీ స్మరణ చేస్తూ ఉండేవాడు. తరచూ రేణుకానామాన్ని ఉచ్చరించేవాడు. అది విని రాను రాను మునుల మనస్సుల్లో సందేహం బయలుదేరింది. ఈ రేణుకా అన్నది కేవలం ఒక మానవ మాతృరాలి పేరై ఉండదు, అందులో ఇంకా ఏదో నిగూఢతత్వం ఇమిడి ఉంటుంది అని. యజమాని అయిన పరశురాముడికి ఈ సందేహం ఇదివరకే వచ్చింది. మళ్ళీ తన ప్రతిజ్ఞ వగైరాల్లో పడి మరచిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సందేహం ఉవ్వెత్తున లేచింది. కానీ తానిప్పుడు మౌన నియమానికి బద్ధుడు కనుక చేసేది లేక మనస్సులోనే స్వామిని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. మహర్షులు మాత్రం ఒకనాడు విశ్రాంతి సమయంలో స్వామి ఉల్లాసంగా ఉండటం చూసి, దేవా, రేణుకా రేణుకా అంటావు, రేణుకా యాగమంటావు, ఎవరా రేణుక, ఆమె తత్వం ఏమిటి, వివరంగా చెప్పు అని ప్రార్థించారు. అది విని స్వామి పరశురాముణ్ణి పిలిచి, రామా, నువ్వు పరాక్రమంలో అద్వితీయుడివి. దేవదానవులందరినీ జయించిన కార్తవీర్యుణ్ణి జయించావు కనుక త్రిలోకాధిపతివి. బుద్ధిలో నీ అంతటి వాడు లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి శిష్యుడివి. గణాధిపతి నీకు స్వయంగా ఆత్మస్వరూప బోధ చేశాడని విన్నాము. ఇంతటి మహనీయుడివి కనుక నీ తల్లి రేణుకాదేవి తత్వమేమిటో, ఆవిడ నిజరూపమేమిటో నీకు బాగా తెలిసి ఉంటుంది. నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? కనుక ఆ తత్వాన్ని నాకు వినిపించు, పర్వాలేదు, నేను అనుమతిస్తున్నాను. మౌనం విడిచి మాట్లాడు అన్నాడు. అప్పుడు పరశురాముడు, దేవా, రేణుకాదేవి నా కన్న తల్లి అనుకున్నానే గాని ఆవిడ కడుపున పుట్టి కూడా అంతకన్నా అధికంగా ఏమీ తెలుసుకోలేకపోయాను. మొదటిసారిగా నీ దర్శనం అయ్యేదాకా అసలు ఆ అనుమానమే కలగలేదు. నువ్వే చెప్పి నాకు ఆనందం కలిగించు అన్నాడు. స్వామి నవ్వి ఇలా అన్నాడు, అయితే విను, చెబుతున్నాను. రామా, నీ తల్లికి సూక్ష్మ శరీరమని స్థూల శరీరమని రెండున్నాయి. వాటినే సాకారం నిరాకారం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు విఘ్నులు. ఈ కొండలు, నదులు, అరణ్యాలు, తీర్థాలు, గోళాలు, లోకాలు, చతుర్దశ భువనాలు ఎన్నెన్ని చెబుతాము. చరాచరమైన జగత్రయం అంతా కూడా నీ తల్లి ఆ రేణుకామాతకు, ఆ ఏకవీరామాతకు, ఆ పరాత్పరకు స్థూల శరీరము. ఇక పరబ్రహ్మమే ఆమె సూక్ష్మ శరీరము. రామా, జాగ్రత్తగా విను. ఆ రేణుకాదేవి జగన్మాత. ఆమెయే దేవకార్యార్థమై నీ తల్లిగా మళ్ళీ రేణుక అనే పేరుతోనే అవతరించింది. తన పని తీరాక స్వస్థలానికి వెళ్ళిపోయింది. అందుచేతనే ఆ జగన్మాత వచ్చి విశ్రమించిన ఆ అమలకి తరు ప్రాంతం పరమ పవిత్రమైన క్షేత్రం. అదే రేణుకాలయం. ఆమె స్నానం చేసిన ఈ సరస్సు పేరు మాతృతీర్థం. అదే రేణుకా తీర్థం. దీని నీవు బాణపు దెబ్బతో సహ్యాద్రిని భేదించి సర్వతీర్థమయంగా కల్పించావు. నీ తల్లి స్నానం చెయ్యటం వల్ల ఇది పవిత్రమై మాతృతీర్థం అయ్యింది. రామ, నీ పని తీరినాక ఆ అమలకి వృక్షం క్రిందే విశ్రమించమని నీ తల్లి కూడా చెప్పింది గుర్తుంది కదా. స్వామి ఇలా చెబుతూ ఉండగానే అమృతామలకం క్రింద రేణుకాదేవి సాక్షాత్కరించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి మహోత్సాహంతో మునులందరినీ ప్రోత్సహిస్తూ ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆ దేవిని అతిలోకోత్తరంగా అర్చించసాగాడు. స్వామి భక్త్యావేశాన్ని చూసి మహామహర్షులే ఆశ్చర్యపోయారు. ఆ అర్చనలో స్వామి చూపుతున్న మహత్వాన్ని చూసి వారు మరింత ఆశ్చర్యచకితులయ్యారు. పాల సముద్రాన్నుంచి పాలు, పెరుగు సముద్రాన్నుంచి పెరుగు, నీతి సముద్రాన్నుంచి నెయ్యి, కృష్ణామలక వృక్షం నుంచి తేనె, పంచదారలు గ్రహించి స్వామి ఆ తల్లికి పంచామృతాభిషేకం చేశాడు. ఆ తరువాత సర్వతీర్థ దేవతల్ని ఆహ్వానించి ఆయా తీర్థజలాలతో శుద్ధోదకాభిషేకం చేశాడు. ఆ తరువాత ఉపచారాలు చేసి దివ్య నీరాజనాలెత్తాడు. ఆ విధంగా లోకోత్తరమైన పూజా భక్త్యావేశంలో మునిగి మహర్షులంతా మైమరచి ఉండగా ఉన్నట్టుండి స్వామి అంతర్ధానమైపోయాడు. అప్పుడు యజ్ఞ సదస్సులో చేరి ఉన్న దేవతలు, మునులు, విద్వాంసులు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులై స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ తమ తమ తపశ్శక్తులన్నీ ఉపయోగించి స్వామి కోసం ముల్లోకాలలోనూ వెదకసాగారు. అయినా స్వామి ఎక్కడా కనిపించలేదు. వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఇదేమిటా అని చర్చించుకోసాగారు.
లేచినా, కూర్చున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, మౌనంగా ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయనకెప్పుడూ రేణుకా ధ్యానమే, మరో ప్రసక్తే లేదు. అందుచేత ఆయన ఆ రేణుకాతత్వంలో లీనమయ్యాడో ఏమో అన్నారు దేవతలు. రేణుకాతత్వం మనకేం తెలుసు? దత్తస్వామి హృదయం మాత్రం మనకేం తెలుసు? ఆ దేవి తన దివ్య తేజస్సుతో ఆయన్ని ఆచ్ఛాదించేసిందేమో, లేక స్వామి స్వయంగా రేణుక కోసం ఏ పాతాళాల ఆవలికో వెళ్ళాడేమో అన్నారు ఋషులు. ఎక్కడికో వెళ్ళాడనుకోవడం దేనికి? తను లేనప్పుడు మనం ఏం చేస్తామో చూడాలని ఇక్కడే అదృశ్యంగా ఉండి అంతా చూస్తున్నాడేమో అన్నారు సిద్ధులు. మనం ప్రశాంతంగా కూర్చోవడం మంచిది. ఆ దిగంబర స్త్రీని తీసుకుని మద్యం సేవిస్తూ స్వామి ఈ క్షణంలోనే మళ్ళీ ప్రత్యక్షం కావచ్చు. ఎవరు చెప్పగలరు అన్నారు విద్యాధరులు. అయ్యా, ఇంతెందుకు, మాయ ఆయనకు స్వాధీనంలో ఉంటుంది కనుక క్రీడగా అజ్ఞానవాగురను తన మీదే ఆచ్ఛాదన చేసుకుని ఇక్కడే ఉండి ఉంటాడు మనలో ఒకడుగా అన్నారు చారణులు. ఇలా ఎవరి అంతఃపరిపాకానికి తగ్గట్టు వారు స్వామిని గురించి ప్రసంగిస్తూ ఉండగా చిరునవ్వు నవ్వుకుంటూ మళ్ళీ సాక్షాత్కరించాడు స్వామి. సభలో పెద్ద ఆనంద కలకలం బయలుదేరింది. ఉన్నవారంతా బిలబిలమంటూ స్వామి చుట్టూ మూగి నమస్కరించేవారు నమస్కరిస్తున్నారు. ఆనందంతో గంతులు వేసేవారు గంతులు వేస్తున్నారు. కూర్చొని ధ్యానించేవారు ధ్యానిస్తున్నారు. స్తుతి చేసేవారు స్తుతి చేస్తున్నారు. అప్రతిభులై గుడ్లప్పచెప్పి చూసేవారు చూస్తున్నారు. చివరకు అందరూ చేరి స్వామినిలా అడిగారు, అయ్యా, మంత్రదష్టులైన మహర్షులకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయావే, మరి నువ్వెక్కడికి వెళ్ళావు? ఇలాంటి అసాధ్యమైన కార్యం చెయ్యటానికి మరెవరికీ సాధ్యం కాదు. ఇంత తపస్సు మరెవ్వడూ చెయ్యలేడు. నీవు వెళ్ళిన చోటే కనుక్కోలేకపోయాము. మేమంతా కలిసి కూడా. స్వామి, దయతో మాకు తత్వాన్ని చెప్పు. ఆ మాటలు విన్న స్వామి చిరునవ్వు నవ్వి, ఏమీ లేదయ్యా, ఈ యజ్ఞపు గోలలో పడి ఉండటం వల్ల సంధ్యావందన కాలం సంగతి సరిగా చూసుకోలేదు. కాలాతిక్రమణం అవుతోందని గ్రహించి సకాలంలో సంధ్యావందన మహాయజ్ఞాన్ని ఆచరించడం కోసం అలా హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చింది. సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాను అన్నాడు. ఆ మాట వినేసరికి మరీ ఆశ్చర్యం అయ్యింది మహర్షులకు. సంధ్యావందనం తాము రోజు ముప్పోటలా చేస్తున్నదే, మరి ఇదేమిటి? ఈయన నేను సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళి వచ్చానంటాడు, మరి తామంతా ఇక్కడ కూర్చునే సంధ్యావందనం చేస్తున్నాం కదా. ఈ సందేహాలు తీరక వారు మళ్ళీ స్వామినే అడిగారు, స్వామి, ఆ సంధ్య ఎవరు? దాని కాలం ఏమిటి? దాని కర్త ఎవరు? దాని తత్వం ఏమిటి? ఆ చోటేమిటి? అక్కడికి పోయే మార్గం ఏమిటి? అన్నీ వివరంగా చెప్పి అనుగ్రహించు. అది విని దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా అన్నాడు, మహనీయులారా, ధ్యానపరులైన సర్వయోగుల నిర్మల హృదయాలలోనూ సర్వదా నివసించే యోగీశ్వరి అయిన రేణుకాదేవే సంధ్య. ఆవిడ ఒక్కతే వందనీయ. ఆవిడికే నేను వందనం చేసి వచ్చాను. ఆమె సమస్త వస్తువుల సంధులలోనూ చిత్తవృత్తుల సంధులలోనూ గోచరిస్తూ ఉంటుంది కనుక ఆమెకు సంధ్య అని పేరు. సమస్త కాలాంశ సంధులలోనూ ఆవిడే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకాలాలలోనూ ఆవిడికి వందనం చేస్తూ ఉండాల్సిందే. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు అనేమిటి, ఎప్పుడూ ఆవిడ వంద్యురాలే. మహాత్ములంతా అలాగే చేస్తూ ఉంటారు. ఆ మాటలు విని పండితులైన మునీశ్వరులంతా తెల్లమొగాలు వేసుకుని ఒకరినొకరు చూసుకోసాగారు. అప్పుడు పెద్దలైన వారు పిన్నల చిక్కును గ్రహించి వారిని అనుగ్రహించగోరి స్వామిని మళ్ళీ ప్రశ్నించారు. అయ్యా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ లోకంలో మాబోటి వాళ్లమంతా ఎప్పుడూ ఏదో ఓ బాధలో ఉండి రోజూ కాసేపు ధ్యానం చేయడానికే కాలం చాలకుండా ఉంటాం కదా. అలాంటి వాళ్ళని మీరు సర్వకాల సర్వావస్థల్లోనూ సంధ్యావందనం చేస్తూ ఉండాలంటే అది మా వల్ల అయ్యే పనా? మరి మా గతేమిటి అని. అది విని స్వామి ఇలా అన్నాడు, మహర్షులారా, మూలభూతమైన కాలం అఖండం. కానీ మానవ దృష్టి చేత అది యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, దినాలుగా, ఘడియలుగా, క్షణాలుగా ఇలా అనేక ఖండాలు చేయబడుతుంది సౌకర్యం కోసం. అందువల్ల కరుణామయి అయిన సంధ్యాదేవి కూడా ప్రాధాన్య వివక్ష చేసి తనను విభజించుకొన్నది. మాసాలలో చైత్ర, ఆషాఢ, కార్తీకాలలో ఆవిడ్ని విశేషంగా ఆరాధించాలి. ఇక ప్రతిరోజు ప్రాతర్మధ్యాహ్న సాయంకాలాలనే త్రిసంధ్యలలోనూ ఆవిడను తప్పక అర్చించి తీరాలి. తమ తమ వర్ణాశ్రమానుకూలంగా ఈ సంధ్యావందనం చెయ్యని వారికి సర్వ సత్కర్మలు నిష్ఫలాలవుతాయి. అందువల్ల సమయం తప్పకుండా ప్రతిరోజు త్రిసంధ్యలలోనూ ఈ సంధ్యావందనాన్ని తప్పక చేయవలసి ఉంది. ఇది కాలానువర్తిని అయిన సంధ్యాదేవి స్వరూపం. ఆమె ఏ మహాకాళి అయి ఇడానాడిగాను, మహాలక్ష్మి అయి పింగళానాడిగాను, ఏకవీరగా సుషుమ్నానాడిగాను మన శరీరాల్లో నివసిస్తోంది.
కనుక ఇందాక చెప్పిన 3 సంధ్యాకాలాల్లోనూ ఈ 3 నాడులతో కూడిన యోగ విధానంతో సంధ్యాదేవిని ధ్యానించిన వారికి ఆ జగజ్జనని ఏకవీర దర్శనం లభిస్తుంది. కనుక మీరంతా అలా చేయాలి. స్వామి ఆ విధంగా మునులకు దేవతలకు సంధ్య రేణుక తత్వబోధ చేసి ఇక మళ్ళీ యాగకాలం అయ్యిందని లేచి యజ్ఞ కార్యక్రమాలకు ఉపక్రమించాడు. మహర్షులంతా స్వామి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ అనంతర కార్యక్రమాల్లో ప్రవర్తించారు. ఈనాటికి కూడా శాక్తేయ తంత్ర సంప్రదాయాలన్నిటికీ దత్తాత్రేయ స్వామి ఆద్యుడని, ఆయన విరచించిన దత్తాత్రేయ సంహితే ఆ గ్రంథాలలో ప్రప్రథమని విఘ్నులు చెబుతారు. ఆది గురువైన దత్తమూర్తి అలా అనుదినం ఏదో ఒక అపూర్వము అమూల్యము అయిన ఒక బోధ చేస్తూ ఉండగా మహర్షులంతా ఇనుమడించిన ఉత్సాహంతో యజ్ఞక్రియలు నిర్వర్తించారు. యజ్ఞం సాంగంగా మహావైభవంగా ముగిసింది. అప్పుడు పరశురాముడు చాతుర్హోత్ర విధానాన్ని అనుసరించి అధ్వర్యుడైన కశ్యప ప్రజాపతికి సమస్త భూమండలాన్ని దక్షిణగా ధారపోశాడు. ఆ మహౌదార్యాన్ని చూసి దేవతలంతా కరతాళధ్వనులు చేశారు. తక్కిన ఋత్విగ్గణానికి కూడా పరశురాముడు వారి మనస్సులలోని కోరికలెరిగి కావాల్సినవన్నీ ఇచ్చాడు. తరువాత శ్రీ సద్గురు దత్తస్వామిని కూర్చోబెట్టి రత్నరాసులతోనూ స్వర్ణాభరణాలతోనూ విశేషంగా అర్చించాడు. అప్పుడు దత్తస్వామి ఆ రత్నాలను ఆభరణాలను బ్రాహ్మణులకు పంచి ఇచ్చేశాడు. కశ్యపుడు కూడా భూమిని బ్రాహ్మణులకు పంచి ఇచ్చేశాడు. ఇది చూసి పరశురాముడు ఇతోధిక ప్రేమతో వారిద్దరినీ మళ్లీ పూజించాడు. తరువాత సరస్వతీ నదిలో అవబృధ స్నానం చేసి యజ్ఞదీక్ష పరిసమాప్తి చేశాడు భార్గవరాముడు. జ్ఞానసిద్ధి. ఆ విధంగా దత్తస్వామి పర్యవేక్షణలో యజ్ఞం సాంగంగా సఫలమైన తరువాత పరశురాముడు స్వస్థచిత్తుడై దత్తస్వామి సేవ చేసుకుంటూ ఆ అమలకీ వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటూ కొంతకాలం గడిపాడు. ఇప్పుడు మనస్సులో క్రోధం లేదు, ఉద్వేగం లేదు. చేసిన ప్రాయశ్చిత్త యజ్ఞం వల్ల పాపం కూడా నశించింది. అమలక వృక్షం క్రింద రేణుకోపాసన చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు. అయినా ఆ తపస్వి అంతరాలలో ఏదో ఒక అనిర్వాచ్యమైన అశాంతి వదలకుండా వెన్నాడుతూనే ఉంది. తాను ఉపాసన చేస్తున్న కొద్దీ పెరుగుతూ హేతువేమీ కనిపించని ఈ అశాంతికి అతను తల్లడిల్లిపోసాగాడు. రాను రాను ఆ అశాంతి జ్వాల దుర్భరమై ఉన్న చోట ఉండలేక సహ్యాద్రి పరిసర వన ప్రాంతాలన్నీ చుట్టబెట్టి వస్తూ ఉండేవాడు పరశురాముడు. అలా ఒకరోజు అడవుల్లో తిరుగుతూ ఉండగా ఉన్మత్తాకారంలో ఉన్న సంవర్తకావధూత అనే ఒక మహర్షిని చూశాడు. చూడటంతోటే ఆయన ముఖంలోనే కాక ప్రతి అణువులోనూ పొంగులెత్తుతున్నట్టు కనిపిస్తున్న మహానంద ప్రవాహం చూసి దిగ్భ్రాంతి చెందాడు పరశురాముడు. వెనువెంటనే ఆయన పాదాల మీద వాలి, అయ్యా, నిర్నిబంధంగాను నిష్కారణంగాను అనంతంగాను పొంగులెత్తుతున్న ఈ మీ ఆనందానికి హేతువేమిటి? నాకు కూడా ఇలాంటి ఆనందం దక్కాలంటే ఏమి చెయ్యాలి అని సవినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ ముని దయాపూర్వకంగా నవ్వి, నాయన, దత్తస్వామిని ఆశ్రయించు అని పలికి మౌనం వహించాడు. ఈ మాటతో పరశురాముని హృదయంలో ఆర్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. తను నిజంగా మూర్ఖుడు, తల కింద బంగారపు కొండను పెట్టుకొని పోయి ఎవరినో కానీ యాచించినట్టయింది అనుకుంటూ ఆశ్రమానికి వచ్చి ఎదురుగా ప్రసన్నవదనుడై కూర్చొని ఉన్న దత్తస్వామి పాదాల మీద వాలి, స్వామి, ఈ అశాంతిని తొలగించు, జ్ఞానభిక్ష పెట్టు, అఖండానందాన్ని ప్రసాదించు అని దీనంగా ప్రార్థించాడు. అది విని స్వామి ప్రేమపూర్వకంగా చూస్తూ, నాయనా, నీవు శ్రద్ధాపూర్వకంగా మహోపాసన చేశావు కనుక నీ చిత్తం పరిపక్వమై పరిశుద్ధమై నీకిలాంటి ప్రశ్నలు పుట్టినాయి. నేను కూడా ఈ ప్రశ్నల కోసమే ఎదురు చూస్తున్నాను అని ఆత్మవిచార లక్షణమైన తత్వవిద్యను అనుభవపూర్వకంగా పరశురాముడికి అనుగ్రహించాడు. స్వామి పరశురాముడికి చేసిన ఆ మహాబోధే త్రిపురా రహస్య గ్రంథంగా ఇప్పటికీ విశేష ప్రచారంలో ఉంది. ఆ రకంగా సిద్ధజ్ఞానుడై ప్రశాంతుడైన పరశురాముడు అక్కడి నుంచి కదిలి మహేంద్ర పర్వతం మీద నివాసం చేశాడు. ఆ విధంగా ఇటు కార్తవీర్యుణ్ణి అటు పరశురాముణ్ణి కూడా సమంగానే ఆదరించి ఎవరికి కావలసింది వారికిచ్చి ఇద్దరికీ శాశ్వతమైన శాంతినిచ్చిన వాడు శ్రీదత్త సద్గురువే అని తెలిసినప్పుడు ఈ లోకయాత్ర అంతా నిజానికి ఆయన తాను స్వయంగా నిర్ణయించి ఉంచినదేనని, ఆయనే పంచకృత్య పరాయణుడని, అందువల్లే ఆయనకు అందరూ ఇష్టులేనని మనకు తెలియక మానదు. సృష్టి స్థితి సంహారకుడైన సాక్షాత్ నారాయణుడే త్రిమూర్త్యంశలను గ్రహించి తాను దత్తాత్రేయ అవతారం పొందాడని ప్రమాణవచనాలు చాలా ఉన్నాయి. విష్ణుమూర్తికి అవతారాలు చాలా ఉన్నాయి, కానీ భక్తికి అత్యంత సులభంగా వసుడవడమే ఈ దత్తావతారంలోని ప్రత్యేకత విశిష్టతాను.
రండి రండి జనులారా రండి, భక్తితో ఆకో పువ్వో పండో చివరికో ఉద్ధరిణుడు నీళ్ళో నాకు ఇయ్యండి, ఇచ్చేది భక్తితో ఇయ్యండి. నేను భక్తికి సులభుణ్ణి. ఆ భక్తి రవ్వంత ఉంటే నేను కొండంత సంతోషించి మీరు కోరిన దానికంటే అధికంగా ఇస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడని పురాణాల్లో ఉంది. అందువల్లే అవతారాల్లో కల్లా దత్తావతారమే శ్రేష్టమైంది. జై గురుదేవ దత్తకు జై.